మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ సమ్మక్క దేవతను వన నుంచి తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానిస్తారు. మరోవైపు సారలమ్మ అర్ధరాత్రి గద్దెలపై కొలువు తీరారు. వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, చెప్పండి, ఇవాళ కీలక ఘట్టంగా చెప్తున్నారు. ఎలా ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్, ఏ రకంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి కూడా భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక భక్త జన సంద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ ఎత్తున కూడా భక్తులు వచ్చి కూడా వారి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రానున్నారు. ఇప్పటికే అధికారులు ఇక్కడ ఒక ట్రయల్ రన్ సంబంధించి ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 4 రోజుల పాటు జరిగే జాతరలో ఇవాళ అత్యంత కీలకమైన ఘట్టం అని చెప్పుకోవాలి. సమ్మక్క గద్దెల వద్ద తీసుకొచ్చి కూడా ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే చిలకలగుట్ట వద్ద కూడా అక్కడ ప్రత్యేకంగా పూజలు సంబంధించి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం ఊరేగింపుగా కూడా సమ్మక్కను కూడా తీసుకొస్తారు. ఇదే నేపథ్యంలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కూడా నృత్యాలు చేస్తూ ఒక అంగరంగ వైభవంగా కూడా సమ్మక్కను కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఊరేగింపు నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు సంబంధించి వచ్చి మీద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రోప్ పార్టీలకు సంబంధించి ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల వరకు ఉండే దీనికి సంబంధించి 2 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు సంబంధించి చేపట్టిందని చెప్పాలి. ఇప్పుడే లోకల్గా పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు ఉండి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సంబంధించి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జాతరలో గత 3 రోజుల నుంచి చూసుకుంటే కూడా ఇప్పటికే 70 లక్షల వరకు కూడా భక్తులు సంబంధించి కూడా దర్శనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇవాళ రేపు కూడా అత్యంత కీలకమైన ఘట్టం అయిన నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం సమ్మక్క సారక్క ఈ 2 సంబంధించి గద్దెల పూర్తిగా ప్రతిష్ఠించిన తర్వాత శుక్రవారం రేపు కూడా భక్తుల ఫ్లోటింగ్ అనేది ఇంకా గణనీయంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరి.